ఏ స్థాయిలో అయితే గోడౌన్స్ కట్టి ఉండాలనో గత ప్రభుత్వం కట్టలేదు. కట్టకుండా ఉండి రైస్ మిల్లర్ల మీద ఆధారపడి ఉంది. తప్పనిసరిగా గోడౌన్ స్టోరేజ్ కెపాసిటీ మా ప్రభుత్వం పెద్ద స్థాయిలో పెంచబోతుందని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తున్నాం. ఇట్స్ ఏ రన్నింగ్ ప్రాసెస్. నువ్వు ఆర్బిటరీగా ఫిగర్ చెప్తే నేను చెప్పలేను. కొంత ధాన్యం పీడిఎస్కుంటుంది, కొంత ధాన్యం ఎఫ్సిఐ కింద వాళ్ళకి సప్లై చేయాల్సిన ఇష్యూ ఉంటుంది. సో ఏ పంటకి సన్న బియ్యం, దొడ్డు బియ్యం, రా రైస్, బాయిల్డ్ రైస్ వేరియస్ కేటగిరీస్ లో డీల్ చేస్తున్నాము. మీకు ఒకటే అష్యూరెన్స్ ఇస్తున్నా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ పనితీరు గతానికంటే 100 రెట్లు బెటర్ గా ఉంది. మరి పబ్లిక్ సర్వీస్ మోటివ్ తో ముందుకు పోతున్నాము. ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 100 రోజుల లోపలనే 5 హామీలు అమలు చేసిన విషయం మీకు తెలుసు. గత ప్రభుత్వం 100 హామీలు ఇచ్చి 10 ఏళ్ల పాటు వాళ్ళు ఆ అష్యూరెన్సెస్, ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయక అందరూ వాళ్ళ ఉంటారంటే తప్పది. మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ కోడ్ అయిపోయినాక మీరే చూస్తారు. ఒకటే విషయం బ్రదర్, మీ అందరికీ తెలుసు, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు లాగు అయిన తర్వాత కొత్త విషయాలు అమలు చేయలేము. అసలు స్వతంత్ర భారతదేశంలో మేము వచ్చినాక కోడ్ 70 రోజుల్లో ఇంప్లిమెంట్ అయింది అనుకుంటా, అప్రాక్సిమేట్లీ 70 days. 70 రోజుల్లో మేము చేసిన విధంగా 5 హామీలు అమలు చేయడం ఈ దేశ చరిత్రలోనే మాదే మొదటి ప్రభుత్వం. తప్పనిసరిగా మేము చెప్పిన మాట నిలబెట్టుకుంటాం. గతంలో ఉన్న వాళ్ళలాగా మోసం, అబద్ధాలతో మరి వాళ్ళు బతికిన కాబట్టి వాళ్ళకి అందరి మీద అనుమానం ఉంటాయి. కోడ్ ఆఫ్ కాండక్ట్ అయిపోయిన తర్వాత మా అన్ని హామీలు అమలు చేస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.